మెంతులతో ముక్కల పులుసు తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని నానబెట్టిన మెంతులు కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని నూనె వేసి ఎండుమిరపకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న మెంతులు, చింతపండు రసం వేసి మరగనివ్వాలి. ఈ మిశ్రమం అంతా చిక్కబడుతున్నప్పుడు బెల్లం వేసి ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ పై మరొక ప్యాన్లో నూనె వేసి దొండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, పెరుగు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెంతుల మిశ్రమంలో చింతపండు రసం చిక్కబడిన తర్వాత ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసుకొని కలిపి వేపుడులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.